ఆత్మ శాశ్వతమైనప్పుడు శాశ్వతమైన ఆత్మ ఇన్ని శరీరాలు మార్చాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకుంది అంటే ఒక్కటే సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆత్మకి మరణం లేనప్పుడు ఆత్మ ఎంచుకునే శరీరానికి మరణం ఎక్కడి నుంచి ఉంది అని మీరు ఒకరిని మర్చిపోయారు. మన దగ్గరేనే మీకు దగ్గరలోనే అమరత్వాన్ని సిద్ధించుకున్న ఒక మాస్టర్ ఉన్నారు అని చెప్పారు. స్వామివారు తాను అమరుడుగా మారడానికి ఏం చేశారు, మనల్ని అమరులుగా మార్చడానికి మనల్ని ఏం చేయమన్నారు, తను చేసిందే మనల్ని చేయమంటారు, ఇంకా ఏం చేయమన్నారు. ఎందుకు జ్ఞానం అయితే టన్నుల కొద్ది జ్ఞానం అంటాను చూసారా, ద టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వల్లలార్ గారి దగ్గర ఉంది. ఈరోజు మనందరం కూడా ద వాస్ట్ గ్రేస్ లైట్ వల్లలార్ రామలింగ స్వామి గారి యొక్క శక్తి చైతన్యాలతో అనుసంధానంతో ఉందుముగాక. సో బి ఇట్. ఎస్ మాస్టర్స్, ఈరోజుగా తెలుగు ఉపన్యాసం మొదటిసారిగా నాది అన్నారు. ఓకే, నిజంగా అదృష్టం దక్కడం చాలా చాలా అదృష్టం. ముందు నా గురించి కొన్ని పదాలు పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే చెప్పబోయే జ్ఞానం ఎంత ముఖ్యమో జ్ఞానాన్ని చెప్పేవారు కూడా ఎవరు చెప్తున్నారు అనేది కూడా మనకు అంతే ముఖ్యం. ఆ పాత్ర ముఖ్యం, పాత్రలో ఉండేటువంటి అమృతం కూడా ముఖ్యం. నా పేరు మహమ్మద్ అల్లా బక్షు. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాను అని సైంటిఫిక్ అప్రోచ్ కూడా నాకు ఉంది. ఆ శాస్త్ర పరిజ్ఞానం కూడా నాకు ఉంది. అంటే దేన్ని పడితే దాన్ని గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తిని కాదు, ఒక శాస్త్రంలో పరిశీలించి శాస్త్రీయతతో నమ్మేటువంటి వ్యక్తిని. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాను. అలాగే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ పూర్తి చేశాను. నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఎంఏ ఫిలాసఫీ కూడా డిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సైకాలజీ కూడా. అంటే దాదాపుగా మానవ వికాసానికి ఏవైతే మనకు అవసరమో వాటన్నింటినీ అధ్యయనం చేయాలి అన్నటువంటి కోరిక నాలో ఉంది. సో ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. మొదటగా ఓషో నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాను. అంతకంటే ముందు రమణ మహర్షి గారి యొక్క పుస్తకాలు చదివాను. ఓషో నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించి అక్కడి నుంచి పిఎస్ఎస్ఎంలో గురువుగారు పత్రిజీ గారిని కలిసిన తర్వాత వారి శిష్యులుగా గురువుగారు మాకు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే, పత్రిజీ గారు అంటారు, నాయన నేను చెప్పేది మాత్రమే నువ్వు వింటే నువ్వు పరమ మూర్ఖుడివి అంటారు. ఎంతోమంది ఉన్నారు మహానుభావులు, మహాయోగులున్నారు, సిద్ధులున్నారు, అందరి గురించి నువ్వు తెలుసుకో, అందరి గురించి అందరికీ చెప్పు అంటారు. నేను చెప్తాను నువ్వు వినాలి కాదు, ఎంతోమంది ఉన్నారు అన్నారు. దాంట్లో భాగంగానే దాదాపుగా అరవింద స్వామి గారి గురించి, మన అరవింద యోగి గారి గురించి నేను తెలుసుకున్నాను. మహావతార్ బాబాజీ గారి గురించి నేను తెలుసుకున్నాను. మెహర్ బాబా గురించి నేను తెలుసుకున్నాను. చాలామంది యోగులు సిద్ధుల గురించినటువంటి అధ్యయనం చేశాను. ఆ అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, భగవద్గీతని అధ్యయనం చేశాను, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేశాను, అష్టావక్ర గీతను చదివాను, సావిత్రిని చదివాను. అది నా అదృష్టం అనుకోవచ్చు. నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం బుక్ రీడింగ్ అనేది. పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ విజ్ఞానాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చారు. ఆ క్రమంలో నాకు ఆవిర్భవించినటువంటి సందేహం ఏంటంటే, భగవద్గీత చదివినప్పుడు అనిపించింది నాకు, ఆత్మ శాశ్వతము అంటారు. ఆత్మ శాశ్వతమైనప్పుడు మరి అశాశ్వతమైనటువంటి శరీరాన్ని ఎంచుకొని ఎందుకు భూతలం మీదకి వస్తుంది? దానికి అవసరం ఏంటి? శాశ్వతమైన ఆత్మ. ఇప్పుడు నేను ఉన్నాను మాస్టర్స్, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. నేను ఎలా ప్రయాణం చేస్తాను? నన్ను సురక్షితంగా హైదరాబాద్కు తీసుకుని వెళ్ళేటువంటి ట్రైన్ ఎక్కే వెళ్తాను కదా. నేను మధ్యలో ఆగిపోయి డుక్కు అనుకుంటూ ఒక ట్రైన్ మళ్ళీ రేణిగుంటలో దిగి, ఇంకో ట్రైన్ గూడూరులో దిగి, ఇంకో ట్రైన్ గుంటూరులో దిగి, విజయవాడలో దిగి, ఖమ్మంలో దిగి, వరంగల్లో దిగి, నేను పోనుగా హైదరాబాద్కి ఎలా వెళ్తాను? డైరెక్ట్గా వెళ్తాను. అలాంటప్పుడు ఆత్మ శాశ్వతమైనప్పుడు శాశ్వతమైన ఆత్మ ఇన్ని శరీరాలు మార్చాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకుంది అంటే ఒక్కటే సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆత్మకి మరణం లేనప్పుడు ఆత్మ ఎంచుకునే శరీరానికి మరణం ఎక్కడి నుంచి ఉంది అని చెప్పి నేను అడిగాను మా గురువుగారిని, మా పత్రిజీ గారిని. అడిగినప్పుడు ఆయన అన్నారు,
ఒక విప్లవాత్మకంగా వెళ్తున్నావు, ఒక రెబలేషన్గా వెళ్తున్నావు అన్నారు. సార్ అలా అంటారు అని మళ్ళీ ప్రోత్సహించారు. ఎస్, కానీ మంచి ప్రశ్న అడిగావు. రామ్తా అనేటువంటి ఒక తన శరీరాన్ని కాంతిగా మార్చుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఉన్నారు. ఆయన అధ్యయనం చేయమన్నారు. 10 సంవత్సరాలు. అంతకుముందు నేను 1000 పుస్తకాలు 2000 పుస్తకాలు చదివి ఉంటాను. కానీ అప్పుడు ఒకే ఒక పుస్తకాన్ని 1000 సార్లు చదివాను నేను, రామ్తా అనబడే పుస్తకాన్ని. అది చదివినప్పుడు నాకు అమరత్వం గురించి అర్థమైపోయింది. అమరత్వం ఉంది, మనిషికి చావు లేదు, శరీరానికి చావు లేదు. చావు ఉంది అని చెప్పి మనిషి నమ్ముతున్నాడు కాబట్టే మనిషి చనిపోతున్నాడు. ఏ రోజైతే, ఏ క్షణమైతే తన శరీరానికి కూడా, ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడలేదండి, శరీరానికి కూడా చావు లేదు అని నమ్మగలిగినప్పుడు ఆ శరీరానికి కూడా చావు లేదని అర్థమైంది. 2 సంవత్సరాలు మొత్తం కష్టపడి ఒక పుస్తకాన్ని రాశాను. అమరత్వం అనే పుస్తకాన్ని రాశాను. సింపుల్ 150 పేజెసే ఉంటుంది, సూటిగా స్పష్టంగా ఉంటుంది. అది చూసి మా గురువుగారు ఫస్ట్ ఆ పుస్తకాన్ని అయితే మా గురువుగారు పత్రిజీ గారు 20 సార్లు, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదని చెప్పి 20 సార్లు దాన్ని ఎడిటింగ్ చేశారండి, రీరైట్ చేశారు. ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా ఉండకూడదు అని చెప్పి 20 సార్లు. లాస్ట్కి 150 పుస్తకం వస్తే అన్నారు, నువ్వు గోడలు బద్దలు కొడుతున్నావు, నువ్వు తలుపులు బద్దలు కొడుతున్నావు అని చెప్పన్నారు. ఆ మాట అన్నప్పుడు నేను ఆ పుస్తకంలో ఫస్ట్ పార్ట్లో ఎందుకు మనిషికి చావు లేదు అని అప్పటిదాకా నాకున్న జ్ఞానంతో, అప్పటి వరకు నేను చదివిన జ్ఞానంతో, అప్పటిదాకా నేను సాధన చేసి, నేను 98లో వచ్చానండి ఆధ్యాత్మికతలోకి. యాక్చువల్ 95లో వచ్చాను, డిగ్రీ చదువుతున్నప్పుడు 1995లో. ఇప్పుడు నాకు 47 ఇయర్స్, 20 ఇయర్స్ అప్పుడు వచ్చాను. 27 ఇయర్స్ నా స్పిరిచువల్, నా జర్నీ. సో ఎందుకు మనకి మరణం లేదని రాసుకుంటూ వచ్చి రెండో భాగంలో ఏం చేశానంటే, ఎవరెవరైతే మరణాన్ని అధిగమించారో, ఎవరెవరైతే మరణాన్ని అధిరోహించి అమరుడుగా మారిపోయి ఈ భూతలం మీద చిరంజీవులుగా మిగిలిపోయారో వారి గురించి రాసుకుంటూ వచ్చాను. మనందరికీ తెలుసు మహావతార్ బాబాజీ గారు ఇప్పటికీ కూడా హిమాలయ శ్రేణుల్లో 2000 సంవత్సరాల నుంచి జీవిస్తూనే ఉన్నారు అన్న విషయం. అలాగే శ్రీరామచంద్రులు వారు కూడా మరణించలేదు, వారు డైరెక్ట్గా ఆ ఓడలో దాంట్లో వెళ్ళిపోతారు, విమానంలో వెళ్ళిపోతారు. శ్రీకృష్ణ భగవానులు కూడా మిథ్యా శరీరాన్ని మరణింపజేశారు, ఆయన మరణించలేదు. బుద్ధుడు కూడా మరణించలేదు, చెట్టు వెనకాల ఆనందుడు ఉంటే వెనక్కి వెళ్ళిపోయి శరీరాన్ని మార్చారు, అంతే. అలా మొత్తం రాసుకుంటూ వచ్చాను. బుక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది బుక్. రాశాను. ఒక 20 ఈస్టర్ ద్వీపాలలో 693 మంది మరణాన్ని అధిగమించిన వాళ్ళ శిలా విగ్రహాలు ఉన్నాయి. మన స్త్రీమూర్తులలో పంచకన్యలు అని చెప్పున్నారు, వారు కూడా అమరులే. ఇవన్నీ రాశాను. బుక్ ప్రింట్ అయిపోయింది. బుక్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్లో, మెసెంజర్లో లలితమ్మ గారు నాకు పరిచయం అయ్యారు. సార్, మీరు ఒకరిని మర్చిపోయారు, మన దగ్గరేనే, మీకు దగ్గరలోనే అమరత్వాన్ని సిద్ధించుకున్న ఒక మాస్టర్ ఉన్నారు అని చెప్పారు. అవునా? నేను ఆశ్చర్యపోయాను. నిజంగా నా దృష్టికి రాలేదమ్మా. వచ్చుంటే ఆ పుస్తకం ప్రింట్ కాకముందే ఫ్రంట్ పేజెస్లో అయినా వేసి మరి పబ్లిష్ చేసేవాడిని అంటే ఇలా అని చెప్పి తను నాకు వీడియోస్ పంపించారు, ఆ లిటరేచర్ పంపించారు. నేను చదివానండి, నిజంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల నా అమరత్వపు సాధన అన్వేషణకు సరి అయినటువంటి క్లైమాక్స్ లభించింది. అద్భుతమైన క్లైమాక్స్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అద్భుతంగానే ఉంటుంది. అలాంటి క్లైమాక్స్ మన రామలింగ స్వామి. అందరం మనం తనకు చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్, హాయిగా బ్రహ్మాండంగా. చదివిన నా సాహసం ఏంటో, చదివిన వారం రోజుల్లోనే స్వామి గారి గురించి చెప్పాలి అనిపించి వెంటనే 3 డేస్ ఎపిసోడ్స్లో చెప్పడం ప్రారంభించాను. నేను చదివిందే వారం రోజులు, అయినా కూడా 3 ఎపిసోడ్స్లో చెప్పాను. సాధ్యమైనంత వరకు మొత్తం అన్నీ సేకరించి చెప్పాను. చెప్పిన వెంటనే మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కూడా కొంతమంది వడలూరు వెళ్ళారు. ఆ 3 డేస్ సెషన్స్ విని వడలూరు వెంటనే ఎలా వెళ్ళారో తెలియదు, ఏమీ తెలియదు. ఆ వరంగల్ నుంచి మా మిత్రులు అట్లా వెళ్ళారు. తర్వాత ఇంకొంతమంది మద్రాసు నుంచి అందరూ వెళ్ళారు, చూసి వచ్చారు, అద్భుతంగా ఉందని చెప్పన్నారు. నాతో ఇంకా సార్ స్వామి గారి గురించి ఇంకా సమాచారం సేకరించండి, స్వామి గారు ఏ సాధన ఆయన చేశారు, ఏ శోధన ఆయన చేశారు, ఆయన మనల్ని ఏం చేయమన్నారు. నన్ను 2 అడుగుతారండి మా వాళ్ళు. స్వామివారు తాను అమరుడుగా మారడానికి ఏం చేశారు, మనల్ని అమరులుగా మార్చడానికి మనల్ని ఏం చేయమన్నారు, తను చేసిందే మనల్ని చేయమంటారు, ఇంకా ఏం చేయమన్నారు. ఎందుకంటే ఒక మహానుభావులు వారు ఒకానొక సాధన చేసి ఒక అత్యున్నతమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అండి, మళ్ళీ మనం ఉంటాం కదా, సాధారణ ప్రజానికానికి అంత కష్టం పడనివ్వరు. వారు పడ్డ కష్టం మనల్ని పడనివ్వరు.
మనకి ఇంకా సులభమైనటువంటి పద్ధతులు మనకి నేర్పిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు వారు పడ్డ కష్టం. ఈ కష్టము నాలాంటి నా ప్రజలు పడవద్దు. ఎందుకంటే నేను కూడా ఈ భూమి మీద జన్మించిన ఒకానొక మానవుణ్ణి కాబట్టి నా సాటి మానవులు ఇలాంటి కష్టం పడవద్దు అని కొన్ని సులభమైన మార్గాలు, సరళమైన మార్గాలే మన కోసం పెట్టి ఉంచుతారండి. సరళమైన మార్గాలే అవి ఏంటో వెతుక్కొని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. నాకు స్వామివారికి మధ్య అలా లింకప్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ మార్గంలో ఇంకా లోతుగా స్వామివారు ఇంకా సాధనలు ఏం చేశారు, ఇంకా దాన్ని మన నిజ జీవితంలో ఎలా చేసుకోవాలి, వీటన్నింటి గురించి నేను ఒక నిత్య విద్యార్థినే. కానీ మీ అందరూ అదృష్టవంతులు, మీరు కూడా. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల కాలంలోనే అసలు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. జ్ఞానం అయితే టన్నుల కొద్ది జ్ఞానం అంటాను చూసారా, ద టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వల్లలార్ గారి దగ్గర ఉంది. టన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎంత నాలెడ్జ్ ఉందంటే మనం తీసుకోవాలి, సరి అయిన రీతిలో తీసుకోవాలి. జ్ఞానాన్ని పొగడడం కాదు, జ్ఞానాన్ని అవలంబించాలి, మనం పాటించాలి. ఆ జ్ఞానాన్ని ముందు వినాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. 4 కంపల్సరీ కావాలి: శ్రవణము, మననము, నిధిధ్యాస. శ్రవణము, జ్ఞానాన్ని వినాలి. మననము, జ్ఞానాన్ని మనలో మనం మననం చేసుకోవాలి. నిధిధ్యాస, ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆ జ్ఞానాన్ని మనలో మనం ధ్యానించగలగాలి, ఫోకస్ చేయగలగాలి. ఈ వల్లలార్ గారిని ఓవర్లుక్ పూర్తి స్థాయిలో ఒక 5 అంశాలలో ఆయన్ని మిమ్మల్ని మళ్ళీ పరిచయం చేస్తాను. 5 అంశాల ఆధారంగా. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మాస్టర్స్, ఇప్పుడు వల్లలార్ గారి గురించి కూడా తెలుగులో ఒక పుస్తకం రాబోతుంది. రాస్తున్నాను సార్, స్టార్ట్ చేస్తున్నాను. తెలుగులో పుస్తకం స్టార్ట్ చేస్తున్నాను. ఒక సరళమైన భాషలో సామాన్యం, అసలు అంతవరకు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలీదు, ఆత్మ అంటే ఏంటో తెలీదు, దైవం అంటే ఏంటో తెలీదు, అలాంటి వ్యక్తి కూడా ఆ పుస్తకం చదివిన వెంటనే హూ ఈజ్ వల్లలార్ అని తనలో తను ప్రశ్న వేసుకోవాలి. అలా తన లోపలికి చొచ్చుకొని పోయే విధంగా సరళంగా రాస్తున్నాను. సంక్లిష్టంగా కాకుండా సరళంగా జ్ఞానం అందిస్తూ ఒక పుస్తకం రాస్తున్నాను. అతి త్వరలో మనం దాన్ని విడుదల చేసుకుందాము. అలాగే మా ఛానల్ ఉంది, ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 2009 సంవత్సరంలోనే వల్లలార్ స్వామి గారి గురించి ఒక అద్భుతమైన మాస్టరు, కానీ రచనలు మొత్తం తమిళంలో ఉన్నాయ్యా, దీన్ని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసి అందరికీ అందించాలి, ఎంతోమంది తెలుగు వచ్చిన వాళ్ళు మిస్ అవుతున్నారు అని చెప్పి స్పిరిచువల్ ఇండియా అని మా పిఎస్ఎస్ఎం వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాగజైన్ అండి, స్పిరిచువల్ ఇండియా ఫేస్ కవర్ మీద వల్లలార్ స్వామి గారి పిక్చర్ వేయించి లోపల రాయించారు. ఆయన 8 పట్టుబట్టి మరి విజయసాయిరెడ్డి గారితో, మన విజయసాయిరెడ్డి గారు చెప్తున్నా నాతోటి, అవునల్లా బక్షు వల్లలార్ గారి గురించి నేనే రాశాను, జంట కమ్మలు అంటాం, 4 పేజెస్ నేను రాశాను, ఎక్స్ట్రాడినరీ మాస్టర్, కాకపోతే సాహిత్యం మనకు అందుబాటులో లేదు, అందుకే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోయామన్నారు. మనకి మాస్టర్ పిఎంసి ఛానల్లో నాకు మొన్న వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నేను అన్నాను, స్వామి గారి గురించి నేను చెప్తానండి అన్నాను. ఓకే, నీ ఇష్టం అన్నారు. ఎపిసోడ్స్ తన గురించి పూర్తిగా చెప్పండి, స్వామి గారి గురించి. అవి ఎన్ని ఎపిసోడ్స్ అయినా పర్లేదు, ½ అన్ అవర్ నిడువులో పిఎంసి ఛానల్లో మనకి ఎపిసోడ్స్ రాబోతున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ రాబోతున్నాయి, అందరికీ తెలియబోతుంది. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నేనేదో చెప్తున్నా, నేను చేస్తున్నాను కాదు, ఇక్కడ అందరికీ తెలియబోతుంది సబ్జెక్ట్. ఒక పిఎంసి ఛానల్ ద్వారా వెళ్ళింది అంటే టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళబోతుంది సబ్జెక్ట్, ఇంకా సరళంగా పూర్తి స్థాయిలో. అలాగే ఇంకొక విషయము, ఇప్పుడు నా అమరత్వం, నా తెలుగు పుస్తకాలు నేను రాయలేకపోయాను అన్నాను కదా, ఆ తర్వాత నా అమరత్వం పుస్తకాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేశారు నార్త్ వాళ్ళు. హిందీలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు నేను స్వామి గారి గురించి హిందీలో రాసి పంపించాను. వారు ఆ హిందీ బుక్లో స్వామివారి గురించి యాడ్ చేశారు. సో అమరత్వం నా హిందీ పుస్తకంలో స్వామి గారి గురించి సమాచారం ఉంది. నార్త్కి వెళ్ళిపోయింది, నార్త్ వాళ్ళ చూస్తున్నారు, నార్త్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ పుస్తకం, స్వామి గారి గురించి పుస్తకం ఇది. సో స్వామివారి గురించి 5 అంశాల ప్రాతిపదికగా మీతో నేను పంచుకుంటాను, అంతే. మీకు చెప్పేంత వాణ్ణి కాదు, నేను మీతో పంచుకుంటాను, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటాను. మొదటగా స్వామి గారి గురించి, ఆ తరువాత ఆయన చేసినటువంటి సాధనల గురించి, ఆయన చెప్పినటువంటి బోధనల గురించి, ఆయన మన నుంచి ఏం ఆశించారు అన్న దాని గురించి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 5 అంశాల ప్రాతిపదికగా ఆ సమాచారాన్ని మనం పంచుకుందాం.
ఓకే, మొట్టమొదటగా బేస్ రూట్ నుంచి వద్దాం మాస్టర్స్. మనం వల్లల్ల రామలింగ స్వామి గారు ట్రూలీ ద బేస్లీ ఒక మానవతావాది. ఆధ్యాత్మికత అమరత్వం పక్కన పెడదాం కొద్దిసేపటి దాకా. ఆయన ఒక నిజమైన మానవతావాది, ఒక సరి అయిన సంఘ సంస్కర్త. తాను జన్మ తీసుకున్నటువంటి ఆ కాలంలో ఎన్ని మతాలు ఉండేవండి? అప్పుడు మనం బ్రిటిష్ ఆ పరిపాలనలో ఉన్నాం. దానికంటే ముందు ముస్లిం మతం వచ్చింది. అంటే క్రిస్టియానిటీ ఉండేది, ముస్లిం మతం ఉండేది, బుద్ధిజం ఉండేది, జైనిజం ఉండేది, శైవం ఉండేది, వైష్ణవం ఉండేది. తాను జన్మ తీసుకుంది కూడా శైవ మతంలో ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన జన్మ తీసుకునే సమయంలో ఆ కాలంలో 1823 ఆ కాలంలో మొత్తం వైషమ్యాలండి. అంటే కులాల మధ్య, మతాల మధ్య మాదే ఎక్కువ, మాదే తక్కువ, ఒక పక్కన క్రిస్టియానిటీ, ఒక పక్కన ముస్లిమిజము, శైవిజము, జైనిజము, వైష్ణవ, ఇన్ని ఉన్న మధ్యలో ఆయన జన్మ తీసుకొని ఆయన ఏం చేశారంటే, ఇన్ని మతాలు అప్పుడు పోటీ పడుతూ ఉన్నాయి, మాదే గొప్ప, మాదే గొప్ప, మాదే గొప్ప అని. ఈ పోటీ మధ్యలో అంత మాంసాహారం ఉండేది. నాకు నిన్న ఒక స్వామి గారు చెప్పారు, ఆ కాలంలో వడలూరు ప్రాంతంలో చేపలు ఎక్కువగా పెంచేవాళ్ళు, మొత్తం మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు అని చెప్పి. ఆహార విధానాల్లో కానీ వైషమ్యం, ఆలోచన విధానంలో ఒక వైషమ్యం, ఇన్ని వైషమ్యాల మధ్యలో ఆయన ఒక స్వేచ్ఛని ప్రతిపాదించారండి, ఒక మానవత్వాన్ని చెప్పారు. ఆయన మతాలకి అతీతంగా ఆయన ఆ కరుణని ఆయన నేర్పించారు, కారుణ్యాన్ని ఆయన నేర్పించారు, ప్రేమనే నేర్పించారు. ఆయన ఇంతవరకు ప్రేమ గురించి నేను స్వామి గారి గురించి తెలుసుకోకపోయే ముందు నిజమైన ప్రేమ మనకు నేర్పించిన ప్రవక్తలు ఎవరైనా ఉన్నారు అంటే జీసస్ క్రైస్ట్ గురించి చెప్పేవాడిని. జీసస్ క్రైస్ట్ పుట్టిన కాలమంతా యుద్ధాల కాలం ప్రేమ చెప్పారు అని. ఆ తర్వాత స్వామి గారి గురించి నేను అధ్యయనం చేస్తుంటే నాకు తెలిసింది, అసలు సిసలైన ప్రేమ, ఆ మహాశూన్య ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమని విశ్వమానవులకు పంచింది ఎవరయ్యా అంటే మన వల్లల్లారు గారు. ఇన్ని మతాలు ఉన్నా కూడా చూడండి, అసలు ఆయన ఆలోచన ఎలా ఉండి ఉంటుంది చూడండి. ఇన్ని చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా ఒక్కడే నిలబడి స్వేచ్ఛని, శాంతిని, కరుణని, ద్వేషం వద్దు అని చెప్పి అన్ని చేసిన వ్యక్తి. అలా ఆయన మొట్టమొదటగా నేను ఆయనకి ఇచ్చేది, ఆయన ఒక సామాజిక విప్లవకారుడు. హీ సోషల్ రెవల్యూషనిస్ట్. ఏ విప్లవకారుడు కూడా ఆయన తగ్గడు. ఒక సామాజిక విప్లవకారుడు. ఆయన కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, లింగాన్ని చూడలేదు, భాషని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు, ధనికుడా అధముడా చూడలేదు, ఏమీ చూడలేదు, ఏ జాతిని చూడలేదు, మానవుడిగా మాత్రమే చూశాడు. ఆయన తన దగ్గర ఉన్న వాళ్ళని కానీ, తన చుట్టూ ఉన్న వాళ్ళలో కానీ మానవుల్ని చూశాడు, ఆ దైవాన్ని చూశారండి. ఆయన దైవము అంటే తెలుసా మీకు అర్థం? ఎవరైనా చెప్పగలరా దైవము అంటే? దైవము అంటే ఏంటి? హూ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ గాడ్? హూ అని మనం చెప్పుకోము. హూ ఈజ్ గాడ్ అనేది రాంగ్ క్వశ్చన్. వాట్ ఈజ్ గాడ్? దైవము అంటే దయగల హృదయం. దైవము అంటే ఆ హృదయం అనేది అందరిలో ఉంటుంది. అందరిలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఆ కంపాషన్, ఆ కరుణని దాన్ని ప్రవేశపెట్టగలిగితే మనందరం కూడా మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని తీసుకున్న వెలికిపుచ్చిన వాళ్ళమే అవుతాము. ప్రత్యేకంగా ఎక్కడో ఏదో ఏ కొండ శిఖరాల మీదో ఈ అగాధంలోనో ఎక్కడో దైవం ఉండదు. దైవం అనేది మనందరి యొక్క సామూహికమైన చైతన్య శక్తి మనందరిలో ఉంటుంది. ఎవరి హృదయంలో అయితే ఆ కరుణ నిండి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆ దైవాలే. మనందరం కూడా దైవాలమే. నెంబర్ 2, ఆధ్యాత్మికతలోకి వస్తే స్వామివారు చిన్నతనంలోనే గుర్తించగలిగారు తనలో ఉన్నటువంటి ఆ దైవాన్ని. స్వామివారు దైవాలే, మనము కూడా దైవాలమే. మనం ఇంకా పూర్తి స్థాయిలో గుర్తించి మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని బయటకి తీసి మనం ప్రదర్శించలేకపోతున్నాం. కానీ స్వామివారు చిన్నతనంలోనే ప్రదర్శించారు. అందుకే ఆయన పుట్టుకతోనే మోక్షగామి అంటారు. ఆయన తెలిసింది. ప్రతి ఒక్క ఆత్మ మాస్టర్స్ ఇక్కడ ఉన్న అందరం కూడా ఈ భూతలం మీదికి జన్మ తీసుకోవడం కోసం వచ్చేటప్పుడు ఒక లక్ష్యంతో వస్తామండి. మనందరం కూడా అందరం ఒక లక్ష్యంతో వస్తాం. అయితే అందరి లక్ష్యం కూడా ఒకటే ఉంటుంది, అంతిమ లక్ష్యం. అది చెప్తాను చివరికి. నేను ఒక లక్ష్యంతో వస్తాం. ఎందుకు జన్మ తీసుకున్నాం, ఏం చేద్దాం అనుకొని డిసైడ్ చేసుకుని వస్తాము. ఒక ప్లాన్తో వస్తాం. వచ్చిన తర్వాత మర్చిపోతాం ఆ ప్లాన్ని.
ఈ ఫిజికల్ ప్లాన్స్ ఈ సమాజంలో పడ్డ తర్వాత మన చదువులు, మన కుటుంబము, మన ఈ వార్తాపత్రికలు వీటన్నింటి మధ్యలో మనం బయటికి రాగానే మనం ప్లాన్ మర్చిపోతాం. స్వామివారు మర్చిపోలేదు. వల్లల గారు గుర్తుంచుకున్నారు. తాను ఏ లక్ష్యం కోసం ఈ భూతలం మీద అవతరణ చేసుకున్నారో ఆ లక్ష్యం ఏంటో తనకి గుర్తుంది. తను దాన్ని గుర్తుంచుకున్నారు. బాల్యం నుంచే గుర్తుంచుకున్నారు తను ఎందుకు వచ్చారు ఇక్కడికని. శ్రీరామచంద్రుల వారు, శ్రీకృష్ణుల వారు, బుద్ధ భగవాన్ల వారు, మహావీరుల వారు, జీసస్ క్రైస్ట్ వారు, ముహమ్మద్, ఎంతోమంది వస్తారండి. ప్రవక్తలు ఆయా కాలానికి తగ్గట్టుగా ఆ యుగానికి ఒక దైవికమైన విషయం నేర్పించడం కోసం వస్తారు. అలా రాముల వారు, శ్రీకృష్ణుల వారు అక్కడి నుంచి మొదలు పెడితే అందరూ అలాగే వచ్చారు. అలా వచ్చినటువంటి ఆ పరంపరలో వచ్చిన వ్యక్తి వల్లల్లార్ గారు. ఆ పరంపరలోనే ఆయన వచ్చారు. చాలామంది ఒక సింపుల్గా చూస్తూ ఉండొచ్చేమో కాక, సరే వారి ఆలోచన వారిది, కానీ ఆయన గురించి అధ్యయనం చేసినప్పుడు నాకు అర్థమైన విషయం, ఆ పరంపర యొక్క కొనసాగింపుగా ఆయన వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ శతాబ్దంలో ఈ భూతలానికి ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, మా ఇస్లాం మత ప్రవక్త ఉన్నారు ముహమ్మద్ గారు. ఆ కాలంలో మొత్తం ఎడారి మతాలు, విగ్రహారాధన చాలా ఉండేది. వాటన్నింటినీ ఖండించి విగ్రహారాధన వద్దు అని చెప్పి ఆ కాలంలో సరే యుద్ధం చేసైనా సరే అందరినీ ఏకం అనే లక్ష్యంతో ఆయన వచ్చారు. స్వామి గారు వచ్చిన లక్ష్యం ఏంటంటే జీవకారుణ్యం. ఆయన ఈ యుగంలో, కలియుగం ఇంకా ఉంది, కలి ఇంకా ముందు ముందు రాబోతుంది, మీరు చూస్తూనే ఉన్నారు ఆ ప్రభావాలు. వాటన్నింటి నుంచి జీవకారుణ్యాన్ని మనకి నేర్పించడం కోసం ఆయన జన్మ తీసుకున్నారు. ఆ జన్మ లక్ష్యాన్ని ఆయన గుర్తుంచుకున్నారు. ఆయన మర్చిపోలేదు లక్ష్యాన్ని, బాల్యంలోనే గుర్తుంచుకున్నారు. పాయింట్ నెంబర్ 3, ఆయన తాను ఎప్పుడైతే దైవము అని చెప్పి తాను గుర్తుంచుకున్నారో, గుర్తు పెట్టుకున్నారో, గుర్తుకు తెచ్చుకున్నారో, ఆయనకి కొన్ని సిద్ధులు వచ్చాయి. సిద్ధులు సహజంగానే మనలో ఉంటాయి. మన యొక్క ఆలోచన విధానము అద్భుతమైనదైతే, మన యొక్క ఆలోచన విధానము మానవాళికి ఉపయోగకరమైతే అవి బయటకు వస్తాయి. అలా ఆయనలో బయటకు వచ్చినటువంటి ఒక అద్భుతమైన విద్య ఏంటంటే రసవాదం. హీఈస్ యాన్ ఆల్కెమిస్ట్. ఎందుకంటే ఒక కెమిస్ట్రీ స్టూడెంట్గా నేను ఈ టాపిక్ని బాగా అధ్యయనం చేశాను, లోతులకు వెళ్ళి. ఆయన ఒక ఆల్కెమిస్ట్, ఆయన ఒక రసవాది. ఉన్నారు చాలామంది రసవాదులు. ఆచార్య నాగార్జున వారు కూడా రసవాదే, యోగి వేమన కూడా ఆ రసవాదే, ఆల్కెమిస్టే. కానీ వారు ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య నాగార్జునుల వారు, ఆయన బౌద్ధ మతం నుంచి వచ్చారు. ఆయన బౌద్ధుడు. మన నాగార్జున సాగర్ కొండపై నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఆల్కెమిస్ట్, ఒక రసాయన శాస్త్రవేత్త. ఆయన ఏం చేసేవారంటే మూలకాలని, ఒక మూలకాన్ని ఇంకో మూలకంగా మార్చేవారు. ఒక అణువులో ఆటమ్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ని ఎక్స్ట్రా పెడితే ఒక మూలకం ఇంకొక మూలకంగా మారిపోతుంది. ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే అది ఇంకో మూలకంగా మారిపోతుంది. వారు దాన్ని చేశారు. కానీ ఇది మాత్రం స్వామివారి టోటల్ నాకు లైఫ్ హిస్టరీలో, సరే ఒక రసాయన శాస్త్రవేత్తగా నాకు నచ్చింది ఏంటంటే అమితంగా ఆయన తన యొక్క శరీరాన్నే ప్రయోగశాలగా చేసుకున్నారండి. ఆయన బయట ఉన్నటువంటి మూలకాల్ని మార్చడం కోసం కాదు ఆయన చేసింది. ఆయన తన సిద్ధిని అలా కూడా ఆయన చేస్తారు. మన వైజాగ్ నుంచి వెండి నాణ్యాలుగా తీసుకుని వస్తే, వెండి నాణ్యం ఇట్లా పెట్టుకుంటే ఆయన చేతిలో అది కరిగిపోతుంది. ఆయన పాదరసాన్ని గోళీలుగా మారుస్తారు. ఆయనకు చెప్పులు ఇస్తే చెప్పుల్లో కూడా మొత్తం వెండి కరిగిపోతుంది. ఆయన బాహ్యంలో ఉన్న మూలకాలను కూడా ఆయన మార్చారు, అద్భుతంగా మార్చారు. బంగారం ఆయన చేశారు. మట్టి ఇస్తే బంగారం మారిపోయేది. అదంతా ఒక ఎత్తు అయితే, అత్యంత అద్భుతమైనది ఏంటంటే మాస్టర్స్, ఆయన ఆ రసవాదాన్ని తన శరీరంలో ప్రయోగించుకున్నారండి. తన శరీరంలోనే ఆయన ప్రయోగించుకున్న రసవాదాన్ని తన శరీరంలో ఉన్నటువంటి అణువుల మీద ప్రయోగించుకున్నారు. తన శరీరంలో ఉన్న అణువులనే మార్చుకున్నారు. ప్రతి దాన్ని మార్చాలి అంటే ఒక చైతన్యం కావాలి, శక్తి కావాలి. ఆ చైతన్య శక్తుల్ని కూడా వల్లల్లార్ గారు తన లోపలి అణువులలోంచే తీసుకున్నారు. బయట నుంచి తీసుకోలే ఆ శక్తిని కూడా. ప్రతి అణువులో శక్తి ఉంటుందండి.
ఆటం బాంబు, ఒక చిన్న పరమాణువు, ఒక హైడ్రోజన్ పరమాణువు 2 ముక్కలైతేనే 2 దేశాలు నాశనం అయిపోయినాయి అక్కడ. అంత శక్తి ఉంది మన శరీరంలో ఉన్నటువంటి పరమాణువులకి. ఒక హైడ్రోజన్ ఆటం 2 ముక్కలైతే హిరోషిమా నాగసాకి 2 దేశాలే నాశనం అయిపోయాయి. ఒక్క అణువు అంతే. అలాంటి ఎన్నో అణువుల కోట్లాది పరమాణువుల సమూహం మానవ దేహం. ఎంత శక్తివంతం మనకు తెలుసా అండి? మన శక్తిని కొలవడానికి ఎలాంటి పరికరాలు ఉండవు. అంత అద్భుతమైన శక్తి మన శరీరంలో ఉంది. అంత శక్తిని మనం ఉంచుకొని రోగాలు వస్తున్నాయనో, ఇబ్బందులు వస్తున్నాయనో, రొస్టులు వస్తున్నాయనో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బయట చూడడం మానేయండి, లోపల చూడండి. లోపల చూడడం మొదలు పెడితే మీ శక్తి మీకు అందుబాటులోకి వస్తుంది, ఏదైనా మీరు చేయగలరు. అలా వల్లల్లార్ గారు తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకున్నారు. తన శరీరంలోని అణువులనే తను మార్చుకున్నారండి. తన శరీరంలోని అణువులనే మార్చుకున్నారు. తను ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు ఆయన. తన శరీరంతోనే తాను చేసుకున్నారు. తను చేసిన సాధన అది. మనల్ని కూడా అలా చేయమనట్లేదు ప్రస్తుతం. మనకి ఆ తర్వాత ఏం చేశారు, తను కొన్ని పద్ధతులు ఇచ్చారు మనకి ఎలా చేయాలి అనేది. కానీ తాను చేసింది మాత్రం తన శరీరంలో రసవాదంతో ఆయన ప్రయోగాలు చేశారు. స్వాముల వారు శరీరంతోనే ఆడుకున్నారు. అద్భుతమైనటువంటి ఆల్కెమిస్ట్. అలా తన శరీరంలో తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకొని సత్యాన్ని తెలుసుకునే క్రమంలో అరుట్పెరుంజ్యోతితో లీనమైపోయారు. ఆయన తెలుసుకున్నారు అరుట్పెరుంజ్యోతి యొక్క ఆ గ్రేస్కి, అరుట్పెరుంజ్యోతి యొక్క ఆ కరుణా కటాక్షానికి తాను దాంట్లో లీనమైపోయారు. దాంతో అనుసంధానమైపోయారు. ఆ అరుట్పెరుంజ్యోతి ఆయనకి సమస్త ప్రేమని కురిపించింది, ఆయనలో సమస్త కారుణ్యాన్ని కురిపించింది ఆయనలో. అలా ఆయన ఒక మానవుడిగా జన్మ తీసుకొని మనలాగే ఈ భూతలం మీద తల్లి గర్భము నుంచి ఒకనొక మానవుడిగా జన్మ తీసుకొని దైవము అని మనం చెప్తూ ఉన్నటువంటి అర్థానికంటే మించినటువంటి ఆ స్థాయికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన మన నుంచి కూడా ఇదే కోరుకుంటున్నారు. మీరు కూడా నాలాంటి స్థాయిని, నేను ఎలాగైతే అరుట్పెరుంజ్యోతిలో లీనమైపోయానో మీరందరూ కూడా ఆ స్థితికి మీరు చేరుకోవాలి అని చెప్పి మనందరి నుంచి ఆయన కోరుకుంటున్నారండి. అందుకని ఆయన్ని మనం సమాజ సముద్రణ కారుణ్యమూర్తిగా అంటాం. మనం ఆ జీవకారుణ్యం, ఆ మహాకారుణ్యం. మహాత్మా గాంధీ గారు కూడా ఒక 20 years ఆ డిఫరెన్స్ ఉంది అంతే. మహాత్మా గాంధీ గారు జీవించి ఉన్నటువంటి కాలంలో, స్వామివారు కూడా ఉన్నారు. ఒక 20-25 years గ్యాప్ ఉంటుంది ఇయర్స్లో. ఆయన కూడా అహింసని ఎక్కడి నుంచి తీసుకున్నారనుకుంటున్నారు? చాలామంది బుద్ధుడి నుంచి తీసుకున్నారనుకుంటారండి. తీసుకున్నారు బుద్ధుడి నుంచి. అహింసని తీసుకున్నారు. అహింస వేరు, జీవకారుణ్యం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. అహింస వేరు, జీవకారుణ్యం వేరు. అహింస అంటే చంపకుండా ఉండడం అంతే. జీవకారుణ్యానికి అర్థమే లేని మహా అర్థం ఉందండి. మనం చెప్పలేం దానికి అర్థం. ఈ భాషలో అత్యున్నతమైన పదం ఏదైనా ఉంది అంటే, వివరించలేని పదం ఏదైనా ఉంది అంటే జనరల్గా మనం ఆత్మ అంటాము. కాదండి, జీవకారుణ్యాన్ని మించినటువంటి ఆ పదప్రయోగం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఆ జీవకారుణ్యంలోంచే మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి అహింస కూడా ఉంది. దైవాన్ని నమ్మనటువంటి చెన్నైకి సంబంధించిన ఆ ద్రావిడ మత ఆ పెరియార్ గారు కూడా స్వామివారి యొక్క బోధనల పట్ల ఆకర్షితులయ్యారు. నాకు నిన్న ఒక స్వామి గారు చెప్పారు, ఆయన టెంపుల్లోకి వెళ్దాము అంటే మాంసాహారులకు ప్రవేశం లేదు అని రాసినది చూసి వెనక్కి వెళ్ళిపోయారు అని. అలా ఎంతోమందిని ఆయన ప్రభావితం చేశారు. ఎంతెంతో మందిని ఆయన ప్రభావితం చేసేశారు. అలా ఆయన జీవకారుణ్యాన్ని మనలో మొదటగా చెప్పారు. జీవకారుణ్యాన్ని ఏంటి? జీవకారుణ్యం అంటే, జీవకారుణ్యం గురించి మనం పరిపూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవకారుణ్యం యొక్క లోతులకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రతి జీవి పట్ల మన మీద మనం ఆ కరుణ చూపించుకోవడం ఒకటి, మనతో పాటు ఈ భూతలం మీద జీవిస్తున్నటువంటి జీవుల మీద కరుణతో, దయతో, ప్రేమతో మెలగడం. కరుణతో, దయతో, ప్రేమతో మెలగడం. అంతకంటే ముఖ్యంగా నీ ఎదురుగా ఉన్నది కూడా నువ్వే అనుకొని నీతో నువ్వు ఎలా ఉంటావో, నీ ఎదురుగా ఉన్నవారు కూడా నీ ప్రతిబింబాలే, వారితో అంత కారుణ్యంతో నువ్వు ఉండాలి.
అంత ప్రేమతో నువ్వు ఉండాలి, అవధుల్లోని ప్రేమతో ఉండాలి. నిన్న అన్నదానం గురించి టాపిక్ వచ్చినప్పుడు ఒక స్వామివారు చెప్పారు నాకు. అన్నదానం అన్న పదం సార్ ఎప్పుడు వాడలేదండి, వల్లల గారు. ఆకలి తీర్చడం అన్న పదం వాడారు ఆయన. ఒక దానం చేయడం కాదు, ఆకలి తీర్చడం అంతే. అన్నదానం అన్న పదం వాడలేదు స్వామివారు, ఆకలి తీర్చడం అన్న పదం వాడారు అంటారు. ఆకలి తీర్చడం అన్న పదం వాడారు. సో అలా జీవకారుణ్యం, అద్భుతమైనటువంటి ఆ జీవకారుణ్యంతో మనం ఉంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి అత్యున్నత ప్రయోజనం ఉందండి. మనం జన్మ తీసుకున్నాము, మనం అమరులుగా మనం మారతాము, మన ఆత్మని మనం చేరుకోవాలి. ఇప్పుడు ఎవరైనా కూడా ఏ సాంప్రదాయమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, మనకేముంటుంది, జన్మ తీసుకున్నాం భగవంతునిగా తెలుసుకోవాలి అంటారు. మరి ఎన్నో యోగాలు ఉన్నాయి, 118 ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఎన్నెన్నో యోగ పద్ధతులు ఉన్నాయి, ఎన్నెన్నో సిద్ధులు ఉన్నాయి, ఎన్నెన్నో డిసిప్లిన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నింటి వల్ల కూడా నేను కానిది అన్న పదం వాడను, వీటన్నింటి వల్ల అవుతుంది. కానీ సమయాభావం చాలా 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 లాంగ్గా ఉంటుంది, ఆ ట్రాక్ తప్పిపోయే పరిస్థితి ఉండొచ్చు. జీవకారుణ్యం అనే దాన్ని కనుక మీరు పట్టుకుంటే ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు. ఇది జీవకారుణ్యంలో స్వామి ఎంత అద్భుతంగా అంటే ఆయన్ని మించినటువంటి ఆ కెమిస్ట్గా లేరండి. ఉమాపతి గారే చెప్పారంట, సార్ చెప్పారు, 1920 తర్వాత కనిపెట్టబడ్డ శాస్త్రీయ ఆవిష్కరణలన్నీ కూడా వల్లల గారు చెప్పినవే అని చెప్పి సార్ చెప్పారు ఒక మాట. శాస్త్రీయ పాశ్చాత్య దేశాల్లో కనిపెట్టే శాస్త్రీయ ఆవిష్కరణలన్నీ కూడా వల్లలార్ గారి దగ్గరే ఉన్నాయి, ఆయన చెప్పిన వాటి నుంచే కనిపెట్టబడ్డాయి అని చెప్పి. ఎందుకు జీవకారుణ్యం మీద అంతగా స్ట్రెస్ చేసి సాటి జీవులు మనతో పాటుగా వాటిని ఏమాత్రం హింసించకుండా వాటితో ప్రేమతో అవి మనతో పాటే జీవించే హక్కును కలిగి ఉన్నాయి, అవి మనతో పాటే ఈ భూతలం మీద ఉండే హక్కును కలిగి ఉన్నాయి అని చెప్పాయి. అంటే ఇక్కడ ఒక సూక్ష్మమైన ఆధ్యాత్మిక టెక్నిక్ కూడా ఉందండి. విశ్వం మొత్తంలోకెల్లా ఒక అత్యంత సంక్లిష్టమైన చిన్నదైన ఒక ద్వారం ఉంది, డోర్ ఉంది. ఆ డోర్ ఓపెన్ చేసి కనుక మనం లోపలికి వెళ్ళగలిగితే మనం అనుకుంటున్నటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందగలం. అత్యంత సూక్ష్మమైనది, మానవ నేత్రాలకు కాదు, ఏ శాస్త్రీయ నేత్రాలకు కూడా కనిపించినటువంటి అత్యంత సూక్ష్మమైన ద్వారం ఒకటి ఉంది. అది బయట ఎక్కడో లేదు, అది బయట ఎక్కడో లేదు, మన హృదయస్థానంలో ఉంటుంది. చూసారా, మన ఆత్మ అనాహత చక్రంలో మన ఆత్మ ఉంటుంది. ఆత్మలో ఉంది అత్యంత సూక్ష్మమైనటువంటి మహాద్వారం. ఆ ద్వారంలోంచి మనం లోపలికి అడుగుపెట్టినప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారం మనకు జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారమే పరమాత్మ సాక్షాత్కారం. ఆ చిదాకాశంలోకి నువ్వు లీనమైపోతావు, ఆ పరమాత్మతో లీనమైపోతావు. మరి అంత సూక్ష్మమైనటువంటి ద్వారంలోకి మీరు అడుగు పెట్టాలంటే సంవత్సరాల కొద్ది తలకాయ కింద పెట్టి కాలు పైన పెట్టి తపస్సు చేసినా కూడా 100-200 సంవత్సరాలకు అయితే అవ్వచ్చుగాక. నేను దాన్ని తప్పు పట్టట్లేదండి, నేను ఏ మార్గాన్ని తప్పు పట్టను. ఆ టైం ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను. సమయం చాలా తీసుకుంటుంది, మరి మనకి అంత ఫోకస్లో మీరు ఉండాలి కదా. ఒక 30 నిమిషాలు కళ్ళు మూసుకొని వేరే ఆలోచన లేకుండా కూడా మనం కూర్చోలేము. అన్ని సంవత్సరాల తపస్సులో మనం కూర్చోలేము. ఇక్కడ చూడండి, మనకి తపస్సు చేయాల్సిన అవసరం లేదు, యోగం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, బాడీ ఫిట్గా ఉంచుకోవడం కోసం చేయొచ్చు యోగా. ఆత్మ సాక్షాత్కారం కోసం అత్యంత సరళమైన మార్గం జీవకారుణ్యంతో ఉండడం. అత్యంత సరళమైన మార్గం అండి, సింప్లెస్ట్ వే, మోస్ట్ సింప్లెస్ట్ వే. కానీ మనకు అదే కష్టమవుతుంది, కానీ నిజంగా మోస్ట్ సింప్లెస్ట్ వే. మీరు అఘోరాలను చూస్తే అప్పుడు అర్థమైంది మన జీవకారుణ్యం ఎంత సింపుల్. నేను చూశాను వాళ్ళని, నేను కాశీ పోయినప్పుడు నేను చూశాను అఘోర సాంప్రదాయాన్ని. వామ్మో, ఆత్మ సాక్షాత్కరించుకోవడానికి ఇంత కష్టాలు పడాలా? నాకు ఆత్మ వద్దు బాబాయ్ అనిపించింది. నాకు నిజంగా నాకు ఆత్మ వద్దు, నాకు సాక్షాత్కారం వద్దు, నాకేం వద్దు, నేను ఇలాగే జీవిస్తా, తింటా, పడుకుంటా, వెళ్ళిపోతా అనుకున్నాను నేను. నేను తప్పు పట్టడం కాదండి, ఉన్న విషయం మాట్లాడుతున్నా. వాళ్ళ సాధనలు ఎంత కఠినంగా ఉంటాయంటే శుభ్రంగా ఉండరు ఫస్ట్ థింగ్. సరే, అది ఓకే, హ్యాపీ. వాళ్ళ ఆహారం కానీ వాళ్ళు జీవించే విధానం కానీ. ఒక తెలుగు తెలిసిన ఒక అఘోరతో నేను మాట్లాడాను, స్వామి ఏం సాధిస్తున్నారు మీరన్నా. ఒకటే మాట అడిగా,
ఇలా ఫస్ట్ నేను అడిగా మీరేం చేస్తారండి అన్న. పొద్దున్న నేను ఎవరిని కలిసినా కూడా నేను ఒకటే మాట అడుగుతా, మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాను. నేను అదే మాట అడిగాను, మీరు ఏం చేస్తారు అంట. అది ఏ సంస్థ అయినా కానీ, ఏదైనా ఒక సంస్థ వ్యక్తిని నేను కలిసినప్పుడు నేను తనతో అంట, మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నాకు మీ షెడ్యూల్ చెప్పండి అంట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అఘోరాల సాంప్రదాయం చూస్తే నాకు అసలు మతిపోయింది. శవాల దగ్గర, శ్మశానంలో ఓకే వాళ్ళు రుద్రుణ్ణి ఆరాధిస్తారు, మహాశివుణ్ణి ఆరాధిస్తారు, కానీ మీరు శివ అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకుంటే అలా చేయరు. శివ అంటే ఏం తెలుసా అండి? స్వచ్ఛమైన ప్రేమ అని అర్థం. శివ అన్న పదానికి అర్థము స్వచ్ఛమైన ప్రేమ అని. ఒక రుద్రుడిగా చేసినప్పుడు నాకు అనిపించింది, ఎస్ మా పత్రిజీ గారు ధ్యానం అనేటువంటి ప్రక్రియ ఆయన కనిపెట్టాడు. సరళంగా సింపుల్గా ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, చాలు. జీవకారుణ్యం ఇంకా సరళమైంది చూడండి. మనం సరళమైన జోలికి వెళ్ళాం. మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఈజీ మనం వెళ్ళాం, గుండ్రంగా తిరిగే వెళ్ళాలి. మనం ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇట్లా చూపిస్తే మనకు నచ్చదు. భలేగుందిగా ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం అంటే అంత సింపులా? మేము ధ్యానం చెప్పేటప్పుడు భలేగున్నారండి మీరు, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇంత సింపుల్గా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఎట్లా, అలా ఎలా వస్తుంది అనేవాళ్ళు మమ్మల్ని. జీవకారుణ్యం సరళమైనది అయినా కూడా భలేగుంది కదా, అట్టెట్లా వస్తుంది? నాకు కష్టమైంది చెప్పండి, నేను ప్రయత్నం చేస్తాను, ఆగిపోతాను, నేను చేయను. వాళ్ళకి ఏంటంటే చేయకపోవడం కావాలి. అత్యంత సరళమైనటువంటి ఆ జీవకారుణ్యంలో మనం గనక ఉంటే అప్పుడు ఆత్మలోకి మీరు వెళ్ళగలరండి. జీవకారుణ్యంతో ఉంటే ఆత్మలోకి మీరు ప్రవేశించగలరు. ఆత్మలోకి మీరు ప్రవేశించగలిగినప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారంతో ఆ చిదాకాశం యొక్క సాక్షాత్కారమే మీకు కనబడుతుంది. అత్యున్నతమైనటువంటి స్థితి మీరు అనుభవిస్తారు స్పృహలో ఉండి. నేను సమాధి స్థితి గురించి మాట్లాడను. సమాధి స్థితిలో ఒక యోగి పొందేటువంటి ఆత్మానందం ఆ యోగికి అర్థం కాదు, ఎందుకంటే తను సమాధిలో ఉంటాడు. కాబట్టి మనం జీవకారుణ్యం కానీ ధ్యానం కానీ చేసేవాళ్ళం, స్పృహలో ఉండి ఆ మహానందాన్ని అనుభవించే వాళ్ళం. స్పృహలో ఉండి అనుభవిస్తాం మనం, స్పృహ లేకుండా సమాధిలోకి వెళ్ళము. అలాంటి సరళమైన మార్గాన్ని ఆయన ప్రతిపాదించారు. అలాగే ఆయన ఆకలి తీర్చమని చెప్పారండి. ప్రతి మనిషి యొక్క ఆకలి తీర్చు అని చెప్పన్నారు. ఎందుకు ఆకలి తీర్చమన్నారంటే ఆకలి అనేది ఒక మానవుణ్ణి రాక్షసుడిగా మారుస్తుందండి. మీరున్నారు, ఒక దగ్గరికి వెళ్ళారు, మధ్యాహ్నం అవుతుంది, ఎండ కొడుతుంది, ఆకలైంది, జేబులో డబ్బులు లేవు, ఆకలైంది, అన్నం తినాలి. ఎందుకంటే మీలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆ జఠరసాన్ని ఎవరూ ఆపలేరు. ఆకలైంది. మీరు చూశారు, ఆ పక్కన ఒకళ్ళు ఉన్నారు, వారు అప్పుడే హోటల్ నుంచి ఒక భోజనం పార్సిల్ తెచ్చుకొని వాళ్ళ పక్కన పెట్టుకొని అలా వాష్రూమ్కి వెళ్ళారు. మీ కళ్ళ ముందు కనబడుతుంది ఆ భోజనం పార్సిల్, అక్కడ ఆ వ్యక్తి లేడు, మీకు ఆకలి అవుతుంది. సహజంగా 90% మంది ఏం చేస్తారు? అది తస్కరిస్తారు. సహజంగా చెప్తున్నాను నేను, సహజంగా ఆకలి అవుతుంది, అది తొందర తీసుకొచ్చి ఒక 2 ముద్దలు ముందుగా తింటారు, తిని మళ్ళీ మడత పెట్టి అక్కడ పెడతారు. చూడండి, ఆకలి ఒక మనిషిని, ఆ మనిషి యొక్క మస్తిష్కాన్ని, మనిషి యొక్క ఆ మనస్సుని కలుషితం చేస్తుంది. ఆకలి మనిషి మనస్సుని కలుషితం చేసి మనిషి చేయకూడని పనుల వైపు కూడా మనిషిని నడిపింపజేస్తుందండి. ఒక మనిషి యొక్క ఆకలి అనేది మనిషిలో అంతవరకు లోపల బయటికి రాని కొన్ని గుణాలు కూడా ఆకలేసినప్పుడు వస్తాయి. ఆ క్షుద్బాధ అనేది అలా ఉంటుంది. అందుకనే స్వామి గారు మానవుడు ప్లస్ ఇంకొక విషయం అండి, ఆకలి అనేది కూడా నిజంగా చెప్పాలంటే శరీరానికి సంబంధించింది కాదు. ఇదే స్వామివారు ముందు ఆ తరువాత సాధనలో అసలు ఆహారం వద్దు అని కూడా అంటారు. ఆకలి కూడా మన ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పదం. ఆకలి కూడా ఆత్మ నుంచి ఆవిర్భవించింది. శరీరం తర్వాత తన సొంతంగా తను ఆపాదించుకుంది, కానీ ఆకలి అనేది ఆత్మకి సంబంధించినటువంటి పదం అది ఆకలి అనేది. అందుకే ప్రతి మనిషి యొక్క ఆకలి తీర్చండి అని చెప్పారు స్వామివారు. ఆ కాలంలోనే ఆయన నిజంగా స్వామివారు ఎప్పుడైతే మనిషి ఆకలి తీర్చడం ప్రారంభించారో, అంతకుముందు నేనైతే రామాయణ కాలంలో ఆకలితో ఎవరు లేరు. మహాభారత కాలంలో ధర్మరాజు 1,00,000 మందికి అన్నం పెట్టి ఆ ధర్మగంట మోగించేవాడు అని చెప్పుకుంటారు. కానీ తర్వాత మనం చూసినా కూడా ఆధ్యాత్మికతలో
ఆకలి తీర్చడానికి అన్నప్రసాదం పెట్టేవారు నాకు కనిపించలేదు. మళ్ళీ స్వామివారు పునఃప్రారంభించారు అన్నప్రసాదాన్ని ఇవ్వడం. వల్లలార్ స్వామి గారు మళ్ళీ పునఃప్రసాదించారు. జీసస్ క్రైస్ట్ ఆకలి ఉన్న వాళ్ళకి బ్రెడ్ సృష్టించి ఇస్తాడు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆకలి తీర్చడం అంటే మాస్టర్, ఒక అన్నం ప్యాకెట్ తీసుకొని బస్టాండ్ దగ్గర, ఒక ఫుట్పాత్ల మీదో, ఒక రైల్వే ప్లాట్ఫామ్ కిందో ఆకలితో పడుకున్న పేదవాళ్ళకి తీసుకొని ఇవ్వడం మాత్రమే కాదు. ఆకలికి పేద ధనిక తారతమ్యం లేదు, పురుషుడు స్త్రీ తారతమ్యం లేదు. ఎంత ధనికుడైనా సరే తను ఆకలితో ఉంటే ఒక పేదవాడికి ఎలాగైతే నువ్వు అతని ఆకలి తీరుస్తున్నావో అలా అన్నప్రసాదం ఇవ్వాలి. అది స్వామివారి యొక్క అన్నప్రసాదం. అది ముందు చూడండి. అందుకే పిఎస్ఎస్ఎంలో కూడా ఎక్కడ ఏ పిరమిడ్ దగ్గర కూడా కంటిన్యూస్ పత్రిజీ గారు ఆయన తీసుకున్నారు. కంటిన్యూస్గా అన్నప్రసాదం అవుతూనే ఉంటుందండి 3 పూటల. ఏ మారుమూల గ్రామంలో ఉన్న పిరమిడ్ దగ్గరికైనా వెళ్ళండి, 3 టైమ్స్ ఫుడ్ ఉంటుంది అక్కడ. అంత గొప్పదన్నమాట. ఆ అన్నప్రసాదం మనం ఇవ్వడం వల్ల కూడా ఆ జీవకారుణ్యం కూడా వస్తుందండి. మనలో జీవకారుణ్యం అన్నప్రసాదం ఇవ్వడం వల్ల కూడా వస్తుంది. అలా తను అన్నప్రసాదం గురించి చెప్పారు. తర్వాత తను చెప్పినటువంటి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే, తన దగ్గరికి, ఇది మీ అందరికీ తెలిసిన స్టోరీయే, తన దగ్గరికి తన యొక్క మట్టి విగ్రహాన్ని అక్కడ నేను ఫోటో కూడా నేను చూశాను. అక్కడ నేను ఫొటోస్ చూశాను మొత్తం. స్వామివారి గురించి మొత్తం ఉంది ఇక్కడ ఈ ఫొటోస్లో. నేను అందుకే ఆయన హిస్టరీ గురించి నేను వెళ్ళట్లేదు, హిస్టరీ గురించి నేను చెప్పట్లేదు, తన యొక్క సాధన గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తన మట్టి బొమ్మను తీసుకొని వస్తే దాన్ని కింద పడేస్తారు. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, విగ్రహాలు అనేవి కూడా మానవుని ఆలోచన ప్రతిరూపాలే. ఏ విగ్రహమైనా కానివ్వండి, ఏ విగ్రహమైనా మానవుని ఆలోచన ప్రతిరూపాలే, మనిషి మనస్సు యొక్క ప్రతిబింబాలే ఏ విగ్రహాలైనా కూడా. కాబట్టి అలాంటి విగ్రహాలు వద్దు అన్న ఉద్దేశం ఒకటి. ఇంకోటి ఏమంటారు, పంచభూతాలతో నిర్మితమైనటువంటి నా శరీరాన్ని, నా మట్టి శరీరాన్ని నేను బంగారంగా మార్చుకోవాలనుకుంటున్నాను, నువ్వు తిరిగి నా మట్టి విగ్రహం తీసుకొచ్చావు ఏంటి అన్నట్లుగా అని అర్థం. నేను నా మట్టి శరీరాన్నే బంగారు శరీరంగా వజ్రకాయంగా మార్చుకోవాలి అనుకుంటున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ నా మట్టి విగ్రహం తీసుకొచ్చావు ఏంటి అన్నట్లుగా స్వామివారి యొక్క అంతర్గతమైన, నాకు అర్థమైన విషయం, అంతర్గతంగా ఆయన దాన్ని అంటారు. అందుకే స్వామివారు ఏమంటారు తెలుసా అండి, నువ్వు నా ముందు ఒక్క పువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక పువ్వు కూడా నువ్వు నాకు ఇవ్వవలసిన అవసరం లేదు. నీ లోపల నువ్వు ఏదైతే అరుట్పెరుం జ్యోతి ఉందో, అరుట్పెరుం జ్యోతి యొక్క గ్రేస్తో నువ్వు లీనమవ్వడం కోసం ప్రయత్నించు, నన్ను గుర్తుంచుకో అంటారు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను గుర్తుంచుకో, నీకు సహాయకారిగా నేను ఉంటాను, కానీ నాకు నువ్వు ఒక్క పువ్వు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్తారు ఆయన. చూడండి ఎంత సౌమ్యుడో, ఎంత సరళమైన వ్యక్తో. తెలిసి ఆధ్యాత్మికవేత్తలలో ఆ కాలంలో అంత సరళత, ఆ సౌమ్యత, ఆ వినయము, ఏది అద్భుతమైన జ్ఞానం తెలిసినా కూడా శంకరాచార్యులకి సైతం కూడా చిన్న బాలుడితో 5 భాషల్లో మాట్లాడిస్తారు. అప్పుడు శంకరాచార్యుల వారు అంటారు, ఆయన సంస్కృత్ నేర్చుకోండి తల్లి లాంటిది అన్నప్పుడు అక్కడ ఫోటో కూడా ఉంది, శంకరాచార్యుల వారు స్వామీజీ వారితో మాట్లాడేది అన్నప్పుడు తమిళ్ తండ్రి లాంటిది, అందుకే నేను తమిళ్లో రాస్తున్నాను అని చెప్పి అంటారు. ఆయన చిన్న బాలుడితో మాట్లాడిస్తారు. అక్కడ ఆయన అడిగే ప్రశ్న బాలుడు ఆన్సర్ చెప్తారు. ఎట్లా? తన యొక్క జీవకారుణ్యంతో. ఇంకొక విషయం అండి, ఇది మాత్రమే చాలా ఇది గుర్తుపెట్టుకోండి, స్వామి వారి పట్ల సంపూర్ణ శరణాగతితో ఉండండి, ప్లస్ మీతో మీరు సంపూర్ణ శరణాగతితో ఉండండి. కేవలం స్వామి వారి మీద మీరు వదిలేయవద్దు. మీలో మీరు గడపడం నేర్చుకోండి. మీలో ఉన్నటువంటి అరుట్పెరుం జ్యోతిని మీరు దర్శించడం కోసం, దాంతో లీనమవ్వడం కోసం, మీ ఆత్మతో మీరు సమ్మిళితం అవ్వడం కోసం ప్రయత్నం చేయండి. అప్పుడు స్వామివారు మీకు 100% సహాయం చేస్తారు. కానీ కేవలం స్వామివారి మీద మీరు డిపెండ్ అయ్యారా, ఆయన చేస్తారు, సహాయం చేస్తారు, 200% అయితే ఉండదు. పూర్తిగా మీ మీద మీరు ఉండండి, స్వామివారి మీద ఉండండి. ఆయన రసవాదం చెప్పుకున్నాను కదండి, ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, తన ఎదురుగా ఉన్న మనిషిని కూడా తనలాగా మార్చగలడు.
స్వామివారు అప్పుడు ఆ బాలుడితో 5 భాషల్లో మాట్లాడించారు. దాని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటంటే, తను ఒక రసవాది, తను ఒక ఆల్కెమిస్ట్. స్వామివారు దేనికైనా మార్చగలరండి. అలాంటి వ్యక్తి అప్పటి వరకు ఎవరు లేరు. అంత గొప్ప సిద్ధయోగి ఎవరు లేరు. దేనికైనా మార్చగలరు ఆయన. తన అణువుల్ని ఎట్లయితే మార్చుకున్నారో, తన ఎదురుగా ఉన్నటువంటి మానవుడి యొక్క అణువుల్ని కూడా తను మార్చగలడు. తన మస్తిష్కాన్ని కూడా మార్చగలడు. అయితే ఆయన చిటికేసి అందరినీ మార్చేయవచ్చు. కానీ అప్పుడు మనం వచ్చి ప్రయోజనం ఎందుకు ఉంటుంది? మనందరం ఇండివిజువల్ సోల్స్ కదా. మనం రావాలి, చెయ్యాలి, నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి, అక్కడి నుంచి మనం వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో అలా మార్చగలడు. అలా మార్చడానికి ఆయన తన భౌతిక శరీరంతోనే ఉండవలసిన అవసరం లేదు. జ్యోతిగా ఉండి కూడా, ఆయన స్వామివారు ఇలా ఉండి కూడా మన ఎదురుగా ఉన్నటువంటి మన అణువుల్ని కూడా మార్చగలడు. మన మానసిక ఆలోచనల్ని కూడా మార్చగలడు. సంపూర్తిగా మార్చగలరు. కానీ మనకి అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి అర్హత ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అద్భుతమైన జీవకారుణ్యంతో ఉన్నావో, జస్ట్ అలా వచ్చి నిల్చో చాలు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మీ లోపల జరుగుతున్నటువంటి మార్పు మీకే అర్థమవుతుంది. ఆయన అంత మామూలు శక్తివంతుడు కాదండి. ఆయన పరమశక్తివంతుడు. ఆయన పరమశక్తివంతుడు. అందుకే అంత నిశ్శబ్దంగా సౌమ్యంగా ఉన్నారు. శక్తివంతులు ఎప్పుడూ సౌమ్యంగా ఉంటారు. ఆర్భాటాలు ఉండవు. సరళంగా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు. అంత అద్భుతమైనటువంటి రామలింగ స్వామివారు. అలాగే సాధకులకి, ఆయన ప్రారంభ సాధకులకి ఆయన ఏం చెప్తారంటే, నీ 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి అరుట్పెరుంజ్యోతి నువ్వు దర్శిస్తూ ఉండు. జ్యోతిని దర్శిస్తూ ఉండు అంటారు. ఆ జ్యోతి యొక్క ప్లేస్ కూడా ఆయన చెప్తారండి. 2 కన్నుల నుంచి 2 గీతలు మనం వెనక్కి మనం గీస్తే, పైనుంచి ఒకటి మన భ్రూ మధ్య నుంచి ఆ గీత మనం గీస్తే ఆ క్రాస్ వస్తుంది చూసారా, ఆ సెంటర్లో ఉంటుంది. అది మీకు ముందు మీకు పూర్తి స్థాయిలో మీ గురువులు మీకు ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ప్రారంభ తరగతి కాబట్టి జస్ట్ అలా ఇస్తున్నాను. మొదట ఇక్కడ చూడండి ఆ జ్యోతి రూపాన్ని. సమస్తము జ్యోతిలోనే ఉందండి. సమస్తము జ్యోతిలోనే ఉంది. నటరాజస్వామి విగ్రహాన్ని మీరు చూసే ఉంటారు. ఒంటికాల మీద నృత్యం చేస్తూ ఉంటారు. ఇక్కడ బొమ్మ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాని చుట్టూ ఒకటి అగ్నిగోళంలాగా ఉంటుంది. ఎక్కడ చూసినా జ్యోతే ఉంటుంది నటరాజస్వామి విగ్రహం ముందు. నటరాజస్వామి నృత్యం ఎక్కడ చేస్తారు? కింద ఒక మనిషి మీద నృత్యం చేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో. అది ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి ఆ వికలాంగత్వాన్ని, అంటే మనిషిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని అణిచివేసి దాని మీద నృత్యం చేస్తున్నటువంటి అది జ్యోతి. ఆ విగ్రహం యొక్క ప్రతీక, దాని సింబాలిజం ఏంటంటే, మనలో ఉన్నటువంటి కాస్మిక్ లైట్ అంటారు దాన్ని. కాస్మిక్ లైట్. ఆ కాస్మిక్ లైట్, ఆ జ్యోతిలోనే సమస్తం ఉంది. ఆ జ్యోతి మీదే మనం చూస్తూ ఉండాలి. ఎప్పుడు ఉండాలండి. ఎప్పుడు మీరు ఏ పని చేసినా కూడా మనం సాధన చేయొచ్చు. మనం అంటే ప్రారంభం నుంచి మీరు ఏ పని చేస్తున్నా ఒక జ్యోతి ఇక్కడ ఉంది, జస్ట్ ఇక్కడ జ్యోతి ఉంది అనుకుంటూ మీరు చేస్తూ ఉండండి. మనకు అలవాటైపోతుంది. మానవుడు 21 రోజుల్లో ఏ పని చేసినా కూడా ఆ పని అలవాటైపోతుందండి. అది ఏ పైన చేయొచ్చు. 21 డేస్లో ఎవరైనా ఫ్లైట్ రన్ చేయొచ్చు. 21 డేస్ ఆ బ్రెయిన్ సెట్టింగ్ అది. సో అలా ఆ కారుణ్య జ్యోతి అది, దాంట్లో మనం ఉండాలి.